ఈసారి ఏపీలో ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారు? శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఇది డ్యామ్ షూరు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే కనిపించడానికి రెడీగా ఉంది. చంద్రబాబు సీఎం అయితే ఇంకా పథకాలు ఎక్కువ ఇచ్చా అంటాడు కదా. ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు ఏం చెప్పారంటే, ఈ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే సంక్షేమ పథకాలు ఎప్పుడైతే వైఎస్ జగన్మోహన్ ప్రవేశపెట్టారో ఆంధ్రప్రదేశ్ ఒక శ్రీలంక తయారైన మాట అన్నారు. వాస్తవమే. అలాంటప్పుడు నేను దానికంటే ఎక్కువ ఇస్తాను అన్నప్పుడు ప్రజలు ఎలా నమ్ముతారు? అది కూడా ఆలోచించాల. అంటే ఈయన ఇస్తే సంక్షేమ ఆయన ఇస్తే లంక కూడా తయారు కాదా? వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు మన ఒకరిని అధికార పార్టీని అధికార పక్షం ప్రశ్నించేప్పుడు తమరు ఏం చేస్తారు ముందు చెప్పాలా. మేము ఏం చేయగలుగుతాము, మాకు ఓటు వేయని అడగండి, అంతే తప్ప ఒకవేళ మేము అన్ని సంక్షేమ దానికి రెట్టింపు వెళ్ళినప్పుడు మా ఆంధ్రప్రదేశ్ ఒక శ్రీలంకలకు దివాళా తీసేసిన మాట చెప్పినారు. అలాంటప్పుడు మీరు ఇప్పుడు దివాళా తీయదా? దివాళా ఖచ్చితంగా మీరు చేసినప్పుడు చేసాం కదా. ఇప్పుడు యునెస్కో ప్రకారము ఆంధ్రప్రదేశ్లో దాదాపు 30 లక్షల మంది జనాభా పేదరికాన్ని నుంచి బయటపడింది. ఎట్లా బయటపడిపోయింది? కేవలం సంక్షేమ పథకాలు ప్రభుత్వం ప్రవేశపెట్టడం వల్లే. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా దాదాపు 3 కోట్ల జనాభా మంది పేదరికం బయటపడినారని యునెస్కో చెప్తుంది. ఇవన్నీ కూడా మనకు ఆలోచించాల్సిన అవసరం ఉంది. సాంకేతిక పరంగా ఆలోచించకుండా ఒక ఆర్థికవేత్త ప్రకారం కూడా ఒక అభివృద్ధి అంటే కేవలము రోడ్లు వేసి 4 ఫ్యాక్టరీకి పెట్టడమే కాదు. ఏం చేయాలా? హ్యూమన్ డెవలప్మెంట్ అనేది చాలా అవసరం ఉంది. అంటే మానవ ఆర్థిక అభివృద్ధిని జరగాల. ఎప్పుడైతే రాష్ట్రంలో ఎప్పుడైతే ఆర్థిక సమానత్వం పంచగలుగుతామో అప్పుడు ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది. ఆటోమేటిక్గా అతను కొనుగోలు సరుకు పెరుగుతుంది. ఆ రాష్ట్రంలో మనకు జీడిపి కూడా పెరగడానికి అవకాశం ఉంది. ఇవన్నీ మర్చిపోయి నేను కూడా దానికి రెట్టింపు ఇస్తానంటే జనాలు నమ్మడానికి స్థితిలో లేరని నా అభిప్రాయం. ఈసారి రాజంపేటలో ఎవరు గెలుస్తారన్న? డ్యామ్ షూరు నేను చెప్పగలుగుతామంటే అమరన్న ఖచ్చితంగా గెలవబోతున్నారు. ఎందుకంటే ముందు నుంచి కూడా ప్రజల్లో ఎక్కువగా ఉంటారు. ఆయన ప్రభుత్వం సంబంధం లేకుండా అనేక సేవా కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సుపరిచితులు కాబట్టి అమరన్న ఖచ్చితంగా గెలవబోతున్నారు 100%. ఆయన సేవ చేసిన కార్యక్రమంలో ప్రజల్లో ఎల్లప్పుడూ ఉంటారు కాబట్టి రాజంపేట అభివృద్ధికి కూడా ఎంతో తోడ్పాటుకు ప్రయత్నం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఏమంటారంటే జగన్ జీవితంలో సీఎం చేయని ఇంకోసారి ఒక ఛాన్స్ ఇచ్చిన ఛాన్స్ ఇయ్యారు ప్రజలు అంటున్నారు కదా. పవన్ కళ్యాణ్కి ఒక స్ట్రాటజీ, ఒక స్టాండర్డ్ అనేది లేదు. ఎట్లా అంటే పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీకి సంబంధించింది తన ఏమి లక్ష్యాలు అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆ లక్ష్యాలు అనేది లేవు. ప్రజలకు నేను ఇది చేయగలదు. కేవలం దించడం అనేది పార్టీ కాదు. ఒక జగన్మోహన్ రెడ్డిని దించడం కాదు. నువ్వు ప్రజలకు ఏం చేయగలుగుతావు అది చెప్పండి. అప్పుడు మనం కరెక్ట్గా చేయగలుగుతామని నా అభిప్రాయం. పవన్ గారు అది చెప్పడం తప్పు. తన పార్టీకి స్ట్రాటజీ అనేది చెప్తే ప్రజలు నమ్ముతారు. పవన్ గెలుచారంటారా? కష్టమే అక్కడ గెలిచిన. అంగవిత చాలా స్ట్రాంగు. ఎందుకంటే ఆమె ఆల్రెడీ ఎంపీగా చేశారు, మేయర్గా చేశారు కాబట్టి అంగగీత ఖచ్చితంగా గెలుస్తుందని నా అభిప్రాయం.